పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా కానీ భయాందోళనలు, నలువైపులా కూడా అష్టదిగ్బంధనం నలువైపులా కాదు, మొత్తం 8 వైపులా దిగ్బంధనం జరిగినటువంటి పరిస్థితి. ఎటు చూసినా కానీ లిక్కర్ సీసాలు, ఆ తర్వాత లిక్కర్లో సంపాదించిన డబ్బులు, లేదనంటే ఆ లిక్కర్ కంపు, ఇవే గుర్తొస్తున్నాయంట. సో ఏంటిది, ఎందుకు ఇవన్నీ చేశాం, ఏం చేయాల్సి వచ్చింది, ఏం చేస్తున్నారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇదే టెన్షన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మద్యపాన నిషేధం చేస్తా అనేటటువంటి ఒకే ఒక మాట పైన రాష్ట్ర ప్రజలు నమ్మి, సో సరే ఏదో చేస్తా అంటున్నాడు కదా చూద్దామని చెప్పేసి ఒకే ఒక ఛాన్స్ అంటూ కూడా ఆయన ప్రజలను వెంటాడి వేధించి పాదయాత్రలు చేసి వాళ్లకు బుజ్జగించి ముద్దులు పెట్టి తలనిమిరి ఈ విధంగా ఒకే ఒకసారి ముఖ్యమంత్రిగా ఆయన వచ్చినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు. సో ఇప్పటికీ అప్పుడప్పుడు చంటి బిడ్డల్లాగా పెద్దవాళ్ళందరూ కూడా ఉలిక్కిపడి లేస్తున్నారట. నిజంగా ఇంకా అదే పరిపాలనలో ఉన్నామా, లేదంటే ప్రభుత్వం మారిందా అనే దాంట్లో. ఎందుకంటే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక రకమైనటువంటి దాంట్లోకి 5 సంవత్సరాలు తీసుకెళ్ళిపోయారు రాష్ట్ర ప్రజలని. ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా, ఎక్కడ కూడా యువతకు ఉద్యోగాలు లేవు, ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి అక్కడ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు, లేదంటే గేట్ కీపర్లు, లేదనంటే రైతులు వెళ్ళి ఇక్కడ పంట పొలాలు పండక వేరే పట్టణాలకు వెళ్ళి అక్కడ బతుకు జీవుడా అంటూ జీవనం వెళ్ళదీసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు కనిపించింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇందాక అనుకున్నట్టుగా మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్నే వాళ్ళ పార్టీకి వాళ్లకు ముఖ్యంగా ఆదాయ వనరుగా చేసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఎందుకంటే అప్పుడు తెచ్చినటువంటి మద్యం సంస్కరణలు ఏదైతే వీళ్ళు పాలసీని మారుస్తున్నాం ఏదో చేస్తున్నామని చెప్పేసి ఆఫ్రికా నుంచి ఏదో బ్లూ ప్రింట్ తీసుకొచ్చి దాన్ని హడావిడిగా ఇంప్లిమెంట్ చేశారు. దశల వారీగా మద్యపాన నిషేధం, లేదనంటే డబ్బులు పెంచేస్తాం, స్టార్ హోటళ్ళకే పరిమితం, ఈ విధంగా చెప్తే ప్రజలు అబ్బా అన్న ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు మా గురించి అనుకున్నారు. కానీ వీళ్ళు ఆలోచన చేసింది పూర్తిగా వాళ్ళ కోసం, వాళ్ళు డబ్బు దండుకోవడం కోసం, ప్రజల ప్రాణాల గురించి కాదు, వాళ్ళ ఆస్తుల గురించి కాదు, దేని గురించి కూడా కాదు. సో వాళ్ళ ప్రాణాలు ఎటైనా పోని, మాకు మాత్రం డబ్బులు కావాలి. ఆ విధంగా ఇంతకుముందు రెగ్యులర్గా మనకు చెప్తుండే వాళ్ళు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూటమి నేతలందరూ కూడా ఇన్ని వేల మంది చనిపోయారు, 30,000 మంది వరకు మరణించారు, ఆ లెక్కలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ కల్తీ మద్యం, లేదనంటే ఈ మద్యం తాగి అని చెప్పేసి, పిచ్చి మద్యం తాగి అని చెప్పేసి, సో అంతమంది ఉసురు తీయడానికి పోవడానికి కారణం ఎవరు? సో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచే కదా. ఇప్పుడు అదంతా కూడా బయటకు వస్తుంది. కొత్తగా ఇప్పుడు ఈ కల్తీ మద్యం కూడా బయటకు వచ్చింది. సో ఇవన్నీ లింకులు ఒకటే, అంటే మద్యాన్నే వీళ్ళు నమ్ముకున్నారు, మద్యం పైనే డబ్బులు సంపాదించారు, ఆ మద్యం పైనే ప్రజల ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. సో వైసీపీని ఈ లిక్కర్ కేసులు అన్నీ కూడా ప్రస్తుతం వెంటాడుతున్నాయి. ఓవైపు లిక్కర్ స్కామ్, మరోవైపు నకిలీ మద్యం కేసు. లిక్కర్ స్కామ్లో తాడేపల్లి లింకులను ఇటు సిట్ అధికారులు మెల్లగా లాగే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నకిలీ మద్యం కేసులో కూడా జోగి రమేష్ అరెస్ట్ అయిన తర్వాత ఈ లింకు కూడా, ఈ తీగ కూడా దొరికిందంట. ఇది కూడా దానికే లింక్ అయ్యి ఉంది, ఆ తాడేపల్లి ప్యాలెస్కు లేదంటే యలహంక ప్యాలెస్కు. సరే ఒక తీగ లాగుదామనుకుంటే ఇంకో తీగ కూడా దొరికిందని చెప్పేసి 2 తీగలు లాగుతున్నారు ఇప్పుడు ఈ సిట్ అధికారులు మద్యానికి సంబంధించి. అట్లాగే ఈ జోగి బ్రదర్స్ అరెస్ట్ తర్వాత ఈ జోగి రమేష్ కావచ్చు, తర్వాత ఇటు వీళ్ళిద్దరూ అరెస్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెల్లూరు జైలుకు వీళ్ళిద్దరిని కూడా తరలించారు. ఇక పోలీసులు ఈ నెల 13వ తేదీ వరకు వీళ్ళకు రిమాండ్ విధించినటువంటి విషయం తెలిసిందే. విజయవాడ 6వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు వీళ్లకు రిమాండ్ విధించింది. ఇక జోగి సోదరులను నెల్లూరులోని కేంద్ర కారాగారానికైతే తరలించారు పోలీసులు. లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ కూడా లింకులు కూడా ఇటు సిట్ అధికారులు లాగుతున్నారు. అట్లాగే దీంట్లో కూడా వీళ్ళకు డొల్ల కంపెనీలు అంటే ఎందుకంత ప్రేమనో తెలియదు. సో ఎక్కడ పడితే అక్కడ ఏ కేసు ఇరికినా కానీ మద్యం కావచ్చు, లేదనంటే కబ్జాలు కావచ్చు, లేదంటే ఇటు ఏదైతే గనులకు సంబంధించి కావచ్చు, దేంట్లోనైనా డొల్ల కంపెనీలు మాత్రం వీళ్ళకు పెట్టింది పేరు, డొల్ల కంపెనీలు పెట్టడంలో. సో దాంట్లో కూడా దాని ద్వారా నిధులు కూడా పెట్టినట్టుగా ఇప్పటికే ఆధారాలు కూడా ఇటు అధికారులు కూడా సేకరించారు. కమిషన్ల రూపంలో పోగేసుకున్నటువంటి నల్లధనాన్ని వైట్ చేసేందుకు మనీ లాండరింగ్ కూడా చేశారు. ఆ మూలాలు కూడా పోలీసులు లాగుతున్నారు, లింకులను సిట్ అధికారులు కూడా గుర్తించారు. ఇక అక్రమ చలామణిలో చెయ్యి తిరిగినటువంటి ముంబై వ్యాపారి ఒక ఆయన ఉన్నాడు.
అనిల్ చోఖ్రా. ఆయన నుంచి కీలక వివరాలు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తోంది. మిథున్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ కూడా వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఇక ఈ కేసు అక్కడితో ఆగిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్నటువంటి అంతిమ లబ్ధిదారులకు ఇప్పుడు మొత్తం చిక్కులు తప్పడం లేదు. అంటే మా వాళ్ళంతా రిలీజ్ అయ్యారు, అంతిమ లబ్ధిదారుడు కాదు. ఆయన ఊపిరి పీల్చుకుంటున్నటువంటి సమయంలో మళ్ళీ దీనికి సంబంధించి మూలాలు, చాలా కీలకమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనపడతా ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఎటు చూసినా ఈ విధమైనటువంటి చిక్కులు చుక్కలు మాత్రం తప్పడం లేదు. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ నుంచి శరత్ చౌదరి గారు, రాజకీయ విశ్లేషకులు.